అంటే మనం విశ్వసించాలి అని ఉంది. ఇప్పుడు నేను విశ్వసించాలంటే మొదట చర్చికి వెళ్ళాలి కదా. అసలు నేను విశ్వసించాలంటే వినుట వలన విశ్వాసం కలుగునన్నాడు కదా. అసలు నేను వాక్యం వినాలి కదా. సో కొందరు అసలు చర్చికే వెళ్ళట్లేదు. కొందరు చర్చికి వెళ్ళినా అసలు వాక్యమే వినరు. మరి వారికి రక్షణ ఎలా వస్తుంది? విశ్వాసం ఎలా వస్తుంది? అసలు వింటే కదా విశ్వాసం రావడానికి. మరి చర్చికి వచ్చి వాక్యం వింటున్నావా? అసలు చర్చికి వెళ్తున్నావా? సో ఇది నా మొదటి ప్రశ్న. సో చర్చికి ఎందుకు వెళ్తున్నావు? వాక్యం వినడానికి చర్చికి వెళ్ళాలి. కానీ చర్చికి వెళ్ళి టైం పాస్ చేస్తున్నావా? అసలు చర్చికే వెళ్తున్నావా లేదా? సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చర్చికి తీసుకురండి పిల్లల్ని. బలవంతంగా అయినా కూర్చోబెట్టండి. ఏదో ఒక రోజు ఏదో ఒక మాట వారిని ఖచ్చితంగా పట్టుకుంటుంది. నేను అలా